అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో జీవీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి ఫిబ్రవరి 24న జీవీరెడ్డి రాజీనామా చేశారు. టీడీపీకి పదవులకు రాజీనామా చేశారు జీవీరెడ్డి. లాయర్గా కొనసాగుతున్నట్టు ఆయన ప్రకటించిన తర్వాత ఇప్పుడు జీవీరెడ్డి రాజీనామాకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా జీవీరెడ్డి రాజీనామాను అంగీకరించారు టీడీపీ అధినేత. అయితే ఇక్కడ ఇంకొక అంశానికి సంబంధించి ప్రచారం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, మరి ముఖ్యంగా ఆ పోస్టులు మీరు చూస్తున్నారు. జీవీరెడ్డి రాజీనామాను టీడీపీ క్యాడర్ అంగీకరించడం లేదు. అవును, జీవీరెడ్డి రాజీనామాను టీడీపీ క్యాడర్ అంగీకరించట్లేదు. మళ్ళీ పార్టీలోకి జీవీరెడ్డి రావాలంటూ విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు సోషల్ మీడియా వేదికగా జోరందుకుంటున్నాయి. సోషల్ మీడియాలో జీవీరెడ్డికి అనుకూలంగా పోస్టులు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ ట్వీట్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, మీరు చూడొచ్చు. ఒకటి చంద్రన రాజ్యం ప్రొఫైల్తో సంబంధించి ఒక ప్రొఫైల్ కనుక మీరు గమనిస్తే, జీవీరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి అవసరం. లోకేష్ గారు వెంటనే జీవీరెడ్డి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటూ ఒకరు ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే, మరొకరు ఐ థింక్ ఫేస్బుక్కి సంబంధించి అనుకుంటా, ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాటిలో పోస్టులు చేయడం జరుగుతోంది. చూడొచ్చు, జీవీరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి అవసరం. వెంటనే పార్టీ అధిష్టానం జీవీరెడ్డి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది అంటూ కూడా మరొక పోస్ట్ని మనం చూడొచ్చు. మరొక పోస్ట్ మీరు చూస్తే కనుక, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే జీవీరెడ్డి కన్నా అధిష్టానం ఆదేశాలు పక్కన పెట్టే అధికారులకి అధినాయకుడు ఆలంబనగా నిలిస్తే పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి అంటూ కూడా ప్రశ్నను సంధిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీరెడ్డి రాజీనామాను అధిష్టానం ఆమోదించరాదు. అధికారులపై చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచింది ఇలాంటి కార్యకర్తలే కానీ ఐఏఎస్లు ఐపీఎస్లో కాదన్న విషయం మరిచారా దొర అంటూ ఇక్కడ క్వశ్చన్ సంధించడం జరుగుతోంది. దాంతోపాటు, మీరు అధికారులను నమ్ముకున్న ప్రతిసారి మన పార్టీ దెబ్బతినలేదా? నేను మారానని ముఖ్యమంత్రి గారు మీరు అంటున్నారు కనుక ఈ విషయంలో కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ మరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇంకొక ప్రొఫైల్, తెలుగుదేశం పొలిటికల్ వింగ్ అంటూ కూడా ఇంకొక ప్రొఫైల్ చూడొచ్చు. ఇక్కడ ఒకవైపు అధికారిని బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయడం, మరోవైపు రాజీనామా ఆమోదం. పాతకాలం పనులు ఎక్కడైనా ఆపేస్తే బెటర్ బాబు గారు అంటూ కూడా నమస్కారం పెట్టినట్టు ఒక ఎమోజీ. ఆ తర్వాత ఇక్కడ ట్వీట్ మీరు చూడొచ్చు. మీకు కృతజ్ఞతలు అన్నగారు, పార్టీని రాజీనామా చేయడం చాలా బాధాకరం. మీరు మళ్ళీ పార్టీకి పనిచేసే అవకాశం తీసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే పార్టీ పెద్దలు కూడా ఈ విషయమై ఆలోచించాలి. జీవీరెడ్డి లాంటి వ్యక్తి కాదు, జీవీరెడ్డి మన పార్టీకి కావాలి, అధిష్టానం ఆలోచించాలి అంటూ కూడా ఇక్కడ ట్వీట్ చేసిన సందర్భం. సో ఇలా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఇక్కడ జీవీరెడ్డికి మద్దతు లభిస్తోంది. జీవీరెడ్డికి మద్దతుగా పోస్టులు చేస్తున్న పరిస్థితి. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండు, తొందరపడ్డారేమో అనిపిస్తున్నట్టు జీవీరెడ్డిని ఉద్దేశించి నా పేరు సూర్యన ప్రొఫైల్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇంకొక ప్రొఫైల్కి సంబంధించి, మీ రాజీనామా చాలా బాధాకరం అంటూ మరికొంతమంది. అలాగే పివి ఉదయ్ భాస్కర్ లాంటి ప్రొఫైల్కి సంబంధించి చూసాం. ఆయన రాజీనామాకు సంబంధించి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ స్టేట్ ఫైబర్ అంటూ కూడా మీరు ఆ ప్రొఫైల్, ఆ లెటర్ని మీరు చూడొచ్చు, ఆయన రాజీనామా చేసిన లెటర్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో జీవీరెడ్డి తన రాజీనామాకు సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. శశాంక్ హైదర్ ఖాన్, ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది మూడోది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది. ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్ద దాదాపు 1.5 కోటి ఎవడికి పుట్టిన దండగా ఇది. ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఎవరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది,
తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఆల్రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. అది జీవిరెడ్డి రియాక్షన్. ఇంతకీ జీవిరెడ్డి ఏం చేయబోతున్నారు, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు జీవిరెడ్డికి మద్దతుగా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున పోస్టులు చూస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేయబోతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, దానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో? రాజీనామా చేసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంత పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ గా పార్టీ క్యాడరు, అదేవిధంగా కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున జీవిరెడ్డికి మద్దతుగా నిలవడం, ఒక నిఖార్సైన నిజాయితీగా పనిచేసినటువంటి అధికారి మీద, పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ మీద ఎందుకు ఈ విధంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున జీవిరెడ్డికి మద్దతు లభించడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన జీవిరెడ్డి ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. ఆ రోజు అఫీషియల్ గా తన ఫేస్బుక్ పేజీలో రాజీనామా లేఖను పార్టీ సభ్యత్వానికి, జాతీయ అధికార పదవికి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి 3 పదవులకి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆయన ఫోన్ లో కూడా ఎవరికి కాంటాక్ట్ కాలేదు, ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ జరుగుతున్నటువంటి రచ్చంతా కూడా ఆయన చూస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి జీవిరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ హయాంలో పడిన ఇబ్బందులు, వైసీపీ హయాంలో అడ్డగోలుగా దోచుకున్నటువంటి అధికారులకు సంబంధించిన విషయంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ముఖ్యంగా ఏపీ ఫైబర్ అనేది ఆల్రెడీ ఏపీ ఫైబర్ సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు మీద కూడా కేసు నమోదు చేశారు. అప్పట్లో చంద్రబాబు జైల్లో ఉన్న సందర్భంలో ఈ నేపథ్యంలో ఆ సంస్థలో జరిగిన అవకతవకల మీద దృష్టి పెట్టి వైసీపీ చేసినటువంటి అరాచకాలను బయట పెట్టడానికి దాదాపు 400 మంది ఉద్యోగులు అక్రమంగా చొరబడి జీతాలు తీసుకుని, పని చేయకుండా జీతాలు తీసుకున్నారని వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళ మీద వేటు వేస్తే అలాంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎందుకు తీసేశారంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసేయడం తప్పేంటని టీడీపీ కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్ లో పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. అంటే చంద్రబాబు చేయలేని పని జీవీరెడ్డి చేశాడు కాబట్టి ఈ విధంగా చేశారనే ఒక వాదన కూడా బలంగా తీసుకొస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు జీవీరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జీవీరెడ్డి దీని మీద ఎంతవరకు, ఎందుకంటే ఆల్రెడీ ఒకేసారి 3 పదవులకి, పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి 3 పదవులకి రాజీనామా చేసిన నేపథ్యం ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరతారా అనే ఒక సందిగ్ధత కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆయన స్వతహాగా అడ్వకేటు, చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ జీవీరెడ్డి వ్యవహారం కూటమి ప్రభుత్వానికి, అంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అంశాలు ప్రతిపక్షాన్ని బాగానే డీల్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు సొంత పార్టీలో జరుగుతున్నటువంటి ఈ రచ్చ కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంలాగా మారింది. చంద్రబాబు, లోకేష్ తీరునే ఏకంగా ఎండగడుతూ కార్యకర్తలు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుంటున్న నేపథ్యం దీని మీద ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. జీవీరెడ్డి లాంటి ఒక 3.5 సంవత్సరాల్లో పార్టీలోకి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించడానికి గల కారణాలు ఏంటనే మీద కూడా పార్టీ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి పార్టీ మరోసారి పునరాలోచన పడి జీవీరెడ్డిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు, కానీ వెనక్కి తీసుకురావాలని ఆలోచన ఉన్నట్టు మాత్రం కొంత చర్చ అయితే నడుస్తుంది పొలిటికల్ గా. అయితే ఇటు లోకేష్ కానీ, లేకపోతే చంద్రబాబు కానీ, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కానీ ఏమన్నా జీవీరెడ్డితో మాట్లాడతారు, లేకపోతే ఏదన్నా నేతలు పిలిపించి సంప్రదింపులు జరుపుతారనే దానిపైన 1-2 రోజుల్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇంకొక వైపున జీవీరెడ్డిది కొంత దూకుడుగా వెళ్లడం వల్ల చంద్రబాబుని కూడా కాదని ఆయన దూకుడుగా వెళ్లడం వల్లనే ఈ వేటు పడింది, లేకపోతే ఆయన కొత్త పార్టీలో ఈ చర్చ కూడా నడుస్తుంది. అయితే దీని మీద పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ ఎక్కువ శాతం మాత్రం జీవీరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక నిక్కచ్చిగా పనిచేసినటువంటి ఒక జీవీరెడ్డి లాంటి వారిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే పార్టీకి ఇక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుందంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కొంత అసంతృప్తి మాత్రం ఉన్నమాట వాస్తవం సచిన్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పడడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా బలంగా పనిచేశారు. ముఖ్యంగా కేసులు ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే పల్నాడు లాంటి ప్రాంతాల్లో కార్యకర్తలను నడ్రోడ్డు మీద చంపేసినటువంటి పరిస్థితి. అలాంటి అంత ఎమోషనల్ ఉన్నటువంటి కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొంత
కార్యకర్తల విషయంలో చిన్న చూపు చూస్తుంది. ఆ కార్యకర్తలు పనిచేసిందంటే 5 ఏళ్ల పాటు ప్రతిపక్షానికి వైసీపీకి ఎదురుగిట్టి నిలబడినటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో పట్టించుకోవట్లేదనే విమర్శలు కార్యకర్తల నేతల నుంచి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి కూటమిలో ప్రభుత్వంలోనే నామినేటెడ్ పదవి విషయంలో కానీ లేకపోతే ఇతర అంశాల్లో పెద్దగా పట్టించుకోవట్లేదు అనే భావన కార్యకర్తలో కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవి చైర్మన్ ఇచ్చినటువంటి జీవీ రెడ్డి ఒక నికార్సుగా పనిచేస్తే అలాంటి వారి మీద కూడా ఇలా చేస్తారని ఒక అసంతృప్తి కార్యకర్తలు వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పునరావృతంగా పడింది. కాబట్టి వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు దాదాపు కనబడుతున్నాయి. అయితే అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ వారం 10 రోజులు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో. పెద్ద ఎత్తున ఇప్పుడు అంటే ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది. పార్టీలోని సొంత పార్టీలో కార్యకర్తలతోనే చెప్పించుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా దీని మీద విమర్శలు ఎక్కువబడుతున్న నేపథ్యంలో వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న నేపథ్యంలో తిరిగి జీవీ రెడ్డిని తీసుకురావాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో జీవిరెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి ఫిబ్రవరి 24న జీవిరెడ్డి రాజీనామా చేశారు. టీడీపీకి పదవులకు రాజీనామా చేశారు జీవిరెడ్డి. లార్గా కొనసాగుతున్నట్టు ప్రకటించారైనా జీవిరెడ్డి రాజీనామాను అంగీకరించలేదు టీడీపీ క్యాడర్. ఈ నేపథ్యంలోని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. జీవిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలి, మళ్లీ పార్టీలోకి జీవిరెడ్డి రావాలంటూ విజ్ఞప్తులు చేస్తోంది సోషల్ మీడియా వేదికగా. సోషల్ మీడియాలో జీవిరెడ్డికి అనుకూలంగా పోస్టులు చేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.